నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమ్ము ఛానల్. ఏంటబ్బా ఏదో స్వీట్ అనుకుంటున్నారా? స్వీట్ ఏనండి, జామున్లు అయితే చేశాను. ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా చేశాను. ఎలా చేశాను నేను ఈ వీడియోలో ఉంది. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇంకా వీడియోలో ఉంది, ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మరెందుకు ఆలస్యం, వచ్చేయండి నాతో పాటు చూసేద్దరు. ఇంకా జామున్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను, ఒక బౌల్ అయితే తీసుకున్నాను. పక్కా కొలతల ప్రకారం చేస్తున్నాను చూడండి. ఒక బౌల్తో అయితే ఈ కప్పుతో అయితే 2 కప్పులు అయితే పిండి అయితే తీసుకున్నాను. పక్కన అయితే పాలు అయితే కాంచి పెట్టేశాను. ఇంకా ఇందులో ఉంటల పాడు ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తున్నానండి. కలిపి కొంచెం ఉంటల పాడు ఉంటే కూడా మళ్ళీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అవి అలాగే ఉంటాయి అన్నమాట. ఇంకా పాలు అయితే కాంచి పెట్టుకున్నానండి. కొందరు వాటర్ వేస్తారు, కొందరు నెయ్యి వేస్తారు, కొందరు ఆయిల్తో కలుపుకుంటారు. నాకు ఇంట్లో పాలు ఉంటాయి కాబట్టి ఫ్రెష్గా అయితే పాలు అయితే కాంచి పెట్టాను. ఇంకా మొత్తం అయితే పిండి అయితే ఇలా అయితే కలుపుకుంటున్నాను. మీరు కూడా ఇలానే చేయండి. ఇంకా చూడండి, పిండి మొత్తం అయితే ఇలా కలుపుకోవాలి. ఎక్కువ పాలు వేయకుండా కొద్ది కొద్దిగా అయితే కలుపుకోవాలి. ఇంకా చూడండి, మొత్తం అయితే ఇలా అయితే కలుపుకునేసాను. ఇంకా ఇది కలుపుకునేసిన తర్వాత అయితే కొద్దిగా దీంట్లో నెయ్యి కూడా యాడ్ చేస్తానంటే చాలా బాగా వస్తుంది. ఇంకా చూడండి, వంటలు అయితే ఇలా చేసుకోండి రౌండ్ షేప్లో. ఎందుకంటే కొంచెం ఏదో అటు ఇటు అయినా కూడా జామున్లు అనేవి సరిగ్గా రావండి. కొంచెం రౌండ్ షేప్లో చేసుకోండి. కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ ఏదన్నా ఉన్నా కానీ యాడ్ చేసుకోండి. ఎందుకంటే వంటలు బాగా వస్తాయి కాబట్టి. వంటలు అయితే ఒక మీడియం సైజులో అయితే చేశానులేండి. పిల్లలు కొంచెం పెద్దవి చేస్తే ఒప్పుకోరు కాబట్టి కొంచెం చిన్న సైజులో మీడియం సైజులో అయితే చేశాను. ఇంకా దీంట్లోకి షుగర్ కూడా పక్కా కొలతలతో అయితే 2 కప్పుల పిండికి అయితే 2 కప్పుల షుగర్ అయితే తీసుకున్నానండి. షుగర్ కొంచెం తక్కువే తింటాం కాబట్టి 2 కప్పులు అయితే తీసుకున్నాను. 2 కప్పులకి 2 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా చూడండి, 2 కప్పులు తీసుకున్నాను కదా, ఇంకా వాటర్ కూడా యాడ్ చేసేసి ఇంక ఇదైతే గ్యాస్ మీద అయితే పెట్టేశాను. ఇంక ఇది కాగిన తర్వాత అయితే చూడండి, ఇలా కాంచుకోవాలి. ఎర్రగా అవ్వాలి. కొంచెము ఎర్రగా అయిన తర్వాత కొంచెం యాలకల పొడి కొంచెం యాడ్ చేసుకోవాలి. రంగు పొడి కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. కొంచెం అయితే యాలకల పొడి అయితే వేస్తున్నాను. ఇంకా చెయ్యికి ఇది చూడగానే పాక అనేది కొంచెం బంకగా రావాలండి. చూడండి, ఎందుకంటే అప్పుడు కొంచెం తెలుస్తుంది మనకి. అలా టచ్ చేయగానే కొంచెం బంకగా వస్తే అయిపోయినట్టే. ఇంకా అదైతే పక్కన పెట్టేశానండి, అయిపోయింది. ఇంకా ఆయిల్ అయితే పెట్టేసి గ్యాస్ మీద పెనం పెట్టి ఆయిల్ అయితే వేసాను దాంట్లో. చూడండి, ఇంకా ఆయిల్ కాగిన తర్వాత అయితే ఆ వంటలన్నీ వేసేసానండి. ఇంకా ఇందులో అయితే వేసేసాను. ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో కొంచెం ఏం నల్లగా ఎర్రగా అయినా పర్లేదండి. ఎందుకంటే ఎంత కాలితే అంత బాగుంటాయండి జామున్లు. చూడండి, ఇలా కాల్చుకోవాలి మొత్తము. ఇంకా అన్నీ అయితే వేసేసాను. ఇంకా చూడండి, అప్పుడే కాలిపోతున్నాయి. కొంచెం సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మంచిది, ఎందుకంటే మాడిపోకుండా ఉంటాయి. చాలా ఈజీ అండి, రాని వాళ్ళు కూడా చూసి నేర్చుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ. చూడండి, ఇంకా మొత్తం అయితే వేసేసాను. ఇంక ఇవైతే కాల్చాలి, తిప్పుకుంటూ ఉండాలి. ఇంకా కొంచెం మాడాయి కదా, ఆ పక్క సైడ్ అయితే కాలుతున్నాయి కాబట్టి అవైతే తిప్పుతున్నాను. ఇంకా అన్నీ అయితే ఇలా అయితే కాల్చుకోవాలి. చూడండి, అప్పుడే ఎంత బాగా వచ్చాయో, అప్పుడే కలర్ చూడండి ఎంత బాగున్నాయి అసలు. జామున్లు అంటే చాలా ఇష్టం అండి, పిల్లలు కూడా బాగా మంచిగా తింటారు మా ఇంట్లో. ఇది తినరు అని లేదు కానీ అన్నీ అయితే బాగా తింటారు. ఇంకా చూడండి, ఇవైతే ఇలా కాలుతున్నాయి. ఎక్కువ తిప్పకూడదండి, ఎందుకంటే మధ్యలో విరిగే అవకాశం ఉంటాయి కాబట్టి ఒక గంటతో అయితే తీసుకుంటున్నాను. చూడండి ఎంత బాగున్నాయో అసలు, రౌండ్ షేప్లో చాలా అంటే చాలా బాగున్నాయి కదా. చూడండి ఎంత బాగున్నాయో అసలు, చూస్తుంటే నాకు నోరు ఊడిపోతుందండి. ఇంక ఇవన్నీ ఇలా అయితే కాల్చుకొని ఒక దాంట్లోకి అయితే పక్కన పెట్టేసి ఇంకా పాకు పట్టుకున్న దాంట్లో అయితే ఇవైతే వేడిగా ఉన్నప్పుడే వేసేయాలండి. అప్పుడే జాములు చాలా టేస్ట్ వస్తాయి. చూడండి ఎంత వేడిగా ఉందో. ఇంకా ఇలాగైతే మొత్తం అయితే చేసుకొని ఇందులో అయితే వేసేసాను. ఇంకా కొద్దిగా అయితే ఉన్నాయి, ఇవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోండి, చాలా అంటే చాలా ఈజీ, చాలా సింపుల్. ఇంకా చూడండి, ఇవి కూడా ఇలా కలర్లో వచ్చేస్తాయి. ఈ కలర్లో వచ్చిన తర్వాత అయితే దాంట్లో వేయడమే. ఇంకా ఇదే అండి, చాలా అంటే చాలా ఈజీ, చాలా సింపుల్. ఓకే అండి, మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఫాలో అవ్వండి. ఓకే, బాయ్ అందరికీ.